సో అందులో వాస్తవమా ఫేకా ఏంటి, మరి ప్రజల్ని ఏమన్నా కన్ఫ్యూజ్ చేస్తున్నారా, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ రిపోర్ట్లు మార్చుకొని వాళ్ళకి ఫేవర్గా చెప్పించేసుకుంటున్నారా, ఇట్లా అనేక రకాలైన సందేహాలకి తావునిస్తుంది. ఈ నేపథ్యంలో ఈఎస్ఎస్ స్ట్రాటజీస్ అని చెప్పేసి ఒక సర్వే రిపోర్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సో ఆ రిపోర్ట్ కరెక్టా, లేకపోతే ఆ రిపోర్ట్ని ఏమైనా మాడిఫై చేశారా ఏంటి, ఇట్లాంటి డౌట్స్ అన్నీ ఉన్న నేపథ్యంలో నేనేం చేశాను అంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే సంపాదించడం జరిగింది. మీకు కావాలంటే ఇక్కడ ఆ రిపోర్ట్ పైన కూడా ఉంటుంది. రామాంజనేయులు గారు, ఎం రామాంజనేయులు గారు అని చెప్పేసి సూపర్వైజర్ అట. సో ఆయన నేను కాంటాక్ట్ అయిన క్రమంలో అసలు ఒరిజినల్ రిపోర్ట్ ఏంటండి అని చెప్పేసి అన్నీ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఆ రిపోర్ట్ నాకు పంపించడం జరిగింది. సో ఉద్దేశం ఏంటి అంటే అసలు వాస్తవంగా ఈ రిపోర్ట్ ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళకే కాల్ చేసేసి కనుక్కున్న క్రమంలో వాళ్ళు పంపించిన రిపోర్ట్, ఒరిజినల్ రిపోర్ట్ని నేను మీ ముందు ఉంచడం జరిగింది. సో ఇందులో ఏంటి అంటే కూటమి ఎన్ని స్థానాలను గెలవబోతుంది అని చెప్పేసి వాళ్ళు చేసిన సర్వే అట. అది పోస్ట్ పోల్ ప్రిడిక్షన్లో. సో ఆ సర్వేని ఆధారంగా చేసుకొని ఇక్కడ కూటమి వరకే గెలుపొందే సీట్లు, ఇంకొన్ని టైట్ ఎడ్జ్ ఉన్నాయి, కొన్ని వైసీపీ గెలబోతున్నాయి. అయితే వైసీపీ గెలబోతున్నవి టైట్లో ఉన్నవి వాటిని చెప్పలేదు, కానీ పక్కాగా కూటమి గెలబోతుంది అనేది మెజారిటీతో సహా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని అయితే మాత్రం మీ ముందు పెడుతున్నాను. అయితే ఇక్కడ మామూలుగా ఈ సర్వే రిపోర్టులు ఇవన్నీ కూడా ఓ ప్రక్కన ఎగ్జిట్ పోల్స్ అనేది ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం 1వ తారీఖు సాయంత్రం రిలీజ్ చేయబోతున్నారు. ఈ లోపల ఇవి సర్వే రిపోర్ట్లు అని చెప్పేసి ఇవి వచ్చినాయి. మరి ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మాత్రం ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. సో ఈ సర్వేను బట్టి అయితే ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది నేను వాళ్ళ కాంటాక్ట్ అయితే చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు అది మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే కొన్ని నియోజకవర్గాలు మిస్ అవుతాయి కదా, ఆ నియోజకవర్గాల్లో కొన్ని వైసీపీ గెలవచ్చు, కొన్ని టైట్ ఫైట్ ఉండవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే నియోజకవర్గాలన్నీ కూడా కూటమి గెలుపొందబోతున్నవే. ఓకేనా, రైట్. ఇక శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలోని కింజరపు రామ్మోహన్ నాయుడు గారు 60,000 ఓట్ల మెజారిటీతో గెలబోతున్నారు ఎంపీ స్థానాన్ని. దాని తర్వాత ఆ పార్లమెంట్ కిందకు వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లు ఇచ్చాపురం కూటమి బెండలం అశోక్ 8,000 ఓట్ల మెజారిటీ, పలాస గౌతు శిరీష 7,500 మెజారిటీ, టెక్కలి అచ్చెన్నాయుడు 12,000 మెజారిటీ, శ్రీకాకుళం గోండు శంకర్ 13,000 మెజారిటీ, ఆమదాల వలస కోన రవికుమార్ 16,000 మెజారిటీ, నర్సన్నపేట బొగ్గు రమణమూర్తి 15,000 మెజారిటీ. గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా కూటమే, వైసీపీ గెలుపొందే నేను ఎక్కడా చెప్పట్లేదు, మరలా గుర్తు చేస్తున్నా. ఇక రెండో పార్లమెంటరీ సెగ్మెంట్ విజయనగరంకి వచ్చేసరికి అప్పలనాయుడు గారు 55,000 మెజారిటీతో గెలబోతున్నారు. ఇక అసెంబ్లీ సెగ్మెంట్లలో రాజాం కొండ్రు మురళీమోహన్ 20,000 మెజారిటీ, బొబ్బిలి రంగారావు అనమాట, అంటే బేబీ నాయన అంటారు కదా, ఆయన 12,000 మెజారిటీ, నెల్లిమర్లలో జనసేన గెలబోతున్నట్టు లోకం నాగమాధవి 13,000 మెజారిటీ, విజయనగరం పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు 8,000 మెజారిటీ, పాలకొండ జనసేన ఎన్ జయకృష్ణ 16,000 మెజారిటీ. ఇక విశాఖపట్నం పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఎం భరత్ 1,20,000 మెజారిటీతో గెలబోతున్నారు. ఇక దాని కిందకు వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లో శృంగవరపు కోట లలిత కుమారి 14,000 మెజారిటీ, భీమిలి గంటా శ్రీనివాస్ 32,000 మెజారిటీ, వెలగపూడి రామకృష్ణ విశాఖపట్నం ఈస్ట్ 28,000 మెజారిటీ, విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ యాదవ్ జనసేన 18,000 మెజారిటీ, విశాఖపట్నం నార్త్ బీజేపీ విష్ణుకుమార్ రాజు 21,000 మెజారిటీ, విశాఖపట్నం వెస్ట్ టీడీపీ గన్నబాబు అనమాట పీజీవీఆర్ నాయుడు 17,000 మెజారిటీ, గాజువాక పల్లా శ్రీనివాసరావు 22,000 మెజారిటీ. ఇక అనకాపల్లి పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి బీజేపీ సీఎం రమేష్ ఆయన 1,10,000 మెజారిటీ. ఇక అసెంబ్లీ సెగ్మెంట్లలో చోడవరం కేఎస్ఎన్ రాజు 16,000 మెజారిటీ, మాడుగుల బండారు సత్యనారాయణ 8,000 మెజారిటీ, అనకాపల్లి జనసేన కొనతాల రామకృష్ణ 17,000 మెజారిటీ, పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు 19,000 మెజారిటీ, యలమంచిలి సుందర విజయకుమార్ 7,000 మెజారిటీ, ముగ్గురు కూడా జనసేనే. ఇక పాయగరావుపేట వంగలపూడి అనిత 14,000, నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు 8,000. ఇక కాకినాడ పార్లమెంటరీ సెగ్మెంట్లో జనసేన ఉదయ్ శ్రీనివాస్ 72,000 మెజారిటీ. ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో తుని యనమల దివ్య 11,000, ప్రతిపాడు సత్యప్రభ 16,000, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు 40,000, కాకినాడ రూరల్ పంతం నానాజీ జనసేన 30,000, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప 12,000, కాకినాడ సిటీ వెంకటేశ్వరరావు 24,000, జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు అంటే జ్యోతుల నెహ్రూ 17,000,
ఇక దాని తర్వాత రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చి పురంధేశ్వరి గారు 1,20,000 మెజార్టీ. ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో అనపర్తి 22,000, రాజానగరం జనసేన బొత్తుల బలరామకృష్ణ 17,000, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు 14,000, రాజమండ్రి రూరల్ బుచ్చే చౌదరి గారు 23,000, కొవ్వూరు ఎం వెంకటేశ్వరరావు 18,000, నిడుదవోలు జనసేన కందుల దుర్గేష్ 22,000, గోపాలపురం వెంకటరాజు 11,000. ఇక అమలాపురం పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి జి హరీష్ మాధూర్ ఆయన 1,00,000 మెజారిటీ. ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్ 17,000, ముమ్మడివరం సుబ్బరాజు 11,000, అమలాపురం ఆనందరావు 23,000, ఇక రాజోల్ వరప్రసాద్ 16,000, పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ 12,000, కొత్తపేట బండారు సత్యానందరావు 22,000, మండపేట వేగుల జోగేశ్వరరావు 12,000. ఇక నర్సాపురం పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ 1,20,000, ఆచంట పితాన సత్యనారాయణ 18,000, పాలకొల్లు నిమ్మల రామానాయుడు 32,000, నర్సాపురం బొమ్మిడి నాయకర్ 24,000, భీమవరం రామాంజనేయులు 18,000. ఈ రెండు కూడా జనసేన అనమాట. ఉండి రఘురామరాజు గారు 16,000, తణుకు ఆర్మిల్ రాధాకృష్ణ 31,000, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన 36,000. ఇక ఏలూరుకు వచ్చేసరికి పుట్టా మహేష్ యాదవ్ 80,000 మెజారిటీ పార్లమెంట్ సెగ్మెంట్ అది. ఇక అందులో అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంగుటూరు జనసేన ధర్మరాజు 14,000, దెందులూరు చింతమనేని ప్రభాకర్ 21,000, బడేటి రాధాకృష్ణ 26,000 ఏలూరు, పోలవరం జనసేన అనూహ్యంగా 7,000 మెజార్టీతో గెలబోతుంది బాలరాజు అనే అతను, చింతలపూడి సొంగార్ రోషన్ 17,000, నూజివీడు కొలుసు పార్థసారథి 14,000, కైకలూరు బీజేపీ కామినేని శ్రీనివాస్ 18,000, మచిలీపట్నం పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి వల్లభనేని బాలశౌరి 90,000 మెజార్టీతో గెలబోతున్నారు. ఇక గన్నవరంకి వచ్చేసరికి అసెంబ్లీ సెగ్మెంట్లు యార్లగడ్డ వెంకట్రావు 28,000, గుడివాడ వెనుగండ్ల రాము 18,000 అంటే కొడాల నాని గారి పైన, పెడన కాగిత కృష్ణప్రసాద్ 12,000, మచిలీపట్నం కొల్లు రవీంద్ర 16,000, అవినిగడ్డ మండలి బుద్ధప్రసాద్ 18,000 జనసేన, పెనమలూరు బోడే ప్రసాద్ 15,000 అంటే జోగి రమేష్ పైన. ఇక విజయవాడ పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి కేశినేని శివనాథ్ చిన్ని 1,10,000 మెజారిటీ, విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి 12,000, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా 13,000, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ 25,000, మైలవరం వసంత కృష్ణప్రసాద్ 8,000, నందిగామ 11,000 తంగిరాల స్వామి అనమాట, జగ్గపేట శ్రీరామ్ తాతయ్య 9,000 మెజారిటీ. ఇక దాని తర్వాత గుంటూరు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి పెమ్మసాని చంద్రశేఖర్ 90,000. ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ 8,000, మంగళగిరి నారా లోకేష్ 24,000, పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర 8,000, తెనాలి నాదెండ్ల మనోహర్ 20,000, ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు 12,000, గుంటూరు ఈస్ట్ మొహమ్మద్ నజీర్ 18,000. ఇక నసరాపేటకు వచ్చేసరికి లావు కృష్ణదేవరాయలు 1,20,000 మెజారిటీ పార్లమెంటరీ సెగ్మెంట్ అది, చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు 11,000, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ 25,000, వినుకొండ జీవి ఆంజనేయులు 30,000, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు 18,000, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి 17,000. ఇక బాపట్ల పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి కృష్ణప్రసాద్ 60,000 మెజారిటీ, వేమూరు నక్క ఆనందబాబు 12,000. ఇవన్నీ అసెంబ్లీ సెగ్మెంట్లు. ఇక రేపల్లె అనగానే సత్యప్రసాద్ 30,000, బాపట్ల వేగేష్ నరేంద్రవర్మ 20,000, పర్చూర్ ఏలూరు సాంబశివరావు 8,000, అద్దంకి గొట్టిపాటి రవికుమార్ 20,000, సంతనూతలపాడు నిరంజన్ విజయకుమార్ 15,000. ఇక ఒంగోలుకు వచ్చేసరికి పార్లమెంటరీ సెగ్మెంట్లో మాగుండ శ్రీనివాసులు రెడ్డి 1,10,000. ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో దామంచర్ల జనార్దన్ ఒంగోలు 15,000, కొండేపి బాల వీరాంజనేయ స్వామి 9,000, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి 11,000, కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి 11,000, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇది పార్లమెంటరీ సెగ్మెంట్ అనమాట, 40,000 మెజారిటీ. ఇక కందుకూరుకు వచ్చేసరికి ఇంటూరు నాగేశ్వరరావు 10,000 మెజారిటీ. ఇక కావలి కావ్య కృష్ణారెడ్డి 9,000 మెజారిటీ, కోవూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి 25,000, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ 8,000, నెల్లూరు రూరల్ కోమటిరెడ్డి శ్రీధరెడ్డి 25,000, గూడూరు సునీల్ కుమార్ 15,000, సూళ్లూరుపేట విజయశ్రీ 19,000. ఇక తిరుపతి జనసేన శ్రీనివాసులు 18,000, శ్రీకాళహస్తి వెంకట సుధీర్ రెడ్డి 15,000, కడప మాధవిరెడ్డి 11,000, కమలాపురం పుట్టా చైతన్యారెడ్డి 19,000, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి 8,000, ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి 10,000, మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్ 11,000. ఇక రాజంపేటకు వచ్చేసరికి పార్లమెంట్ సెగ్మెంట్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు 60,000 మెజార్టీ గెలవబోతున్నారట. తంబళ్లపల్లె జయచంద్రారెడ్డి 10,000 మెజార్టీ,
పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 22,000, ఆళ్లగడ్డ భూమ అఖిలప్రియ 16,000, శ్రీశైలం బుద్ధ రాజశేఖర రెడ్డి 14,000, బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి 15,000, కర్నూలు టీజీ భరత్ 20,000, పత్తికొండ కేఈ శ్యాంబాబు 10,000, ఎమ్మిగినూరు జయ నాగేశ్వరరావు 11,000. ఇక అనంతపూర్ పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి లక్ష్మీనారాయణ ఎంపీగా 70,000 మెజార్టీ గెలవబోతున్నారట. ఇక తర్వాత రాయదుర్గ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ రాయదుర్గ్ కాల్వ శ్రీనివాసులు 14,000, ఉరవకొండ పయ్యవుల కేశవ్ 16,000, తాడిపత్రి అస్మిత్ రెడ్డి 16,000, అనంతపూర్ అర్బన్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ 12,000, కళ్యాణ్ దుర్గ్ సురేందర్ బాబు 11,000. ఇక హిందూపూర్కి వచ్చేసరికి బీకే పార్థసారథి పార్లమెంటరీ సెగ్మెంట్ 55,000 మెజార్టీ. ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో రాప్తాడు పరిటాల సునీత 12,000, మడకసిర ఎంఎస్ రాజు 8,000, హిందూపూర్ బాలకృష్ణ గారు 9,000. ఇక పెనుగొండకు వచ్చేసరికి సవిత 13,000, ఇక కదిరి వెంకటప్రసాద్ 16,000. ఇక ఆఖరి పార్లమెంటరీ సెగ్మెంట్ చిత్తూరు 45,000 మెజారిటీ. ఇక దాని తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లో నగరి గాలి భానుప్రకాష్ 25,000 మెజారిటీ, చిత్తూరు గురజాల జగన్మోహన్ 12,000, పలమనేర్ అమర్నాథ్ రెడ్డి 16,000, కుప్పం చంద్రబాబు నాయుడు గారు 42,000. ఇది ఓవరాల్గా ఈ ఈఎస్ఎస్ సర్వే సంస్థ వారు మెజారిటీ పరంగా అన్ని నియోజకవర్గాలు కల్పించింది. సో ఓవరాల్గా వీళ్ళు ఎన్డీఏ కూటమి 129 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుంది. ఇవి కాకుండా కీన్ కంటెస్ట్ అంటే టైట్ ఫైట్లో 17 స్థానాలు ఉన్నాయట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక ఎంపీ స్థానాలు వచ్చేసరికి 20 ఎంపీ స్థానాలను కూటమి కైవసం చేసుకోబోతుందని వీళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ను బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో ఇది 100% కరెక్ట్ అని చెప్పేసి